ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలారా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ ప్రతిరోజు ఇలానే ఈ విధంగా మిమ్మల్ని చూడడానికి, మీకు ఈ విధంగా వాక్యోపదేశం నేను అందించడానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యము ధ్యానిస్తూ మీ పనుల్లో, మీ ఉద్యోగాలు, వ్యాపారాల్లో దేవుని హృదయం కలిగి మీరు నడుచుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా మనం ఒకసారి దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, 78వ కీర్తన 4వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు వారి తల్లిదండ్రులకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంటాయి. అయితే వాటిని మీ పిల్లలకు చెప్పేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడంటే, నీవు దేవుని దగ్గర ఎటువంటి మేలు నువ్వు పొందుకున్నావో, ఆయన నుండి ఎటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకున్నావో అది నీ బిడ్డలకు చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అవన్నీ కొన్ని పస్కా పండగని, ఇంకా కొన్ని 7 పండగలు ఉంటాయి ఇజ్రాయెల్ ప్రజలు. అలాంటి పండగలను గురించి ఎందుకు చేయమన్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినందుకు అవన్నీ సూచనలుగా మీ పిల్లలకి తెలియాలి. ఎందుకు ఈ పండగ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియటానికి ఈ విధంగా మీరు ఈ పండగలు ఆచరించడానికి కొన్ని పండగలు దేవుడే పెట్టాడు. ఎందుకంటే ఆయన కార్యములు భీకరమైనవి. ఆయన నరుల ఎడల చేసే కార్యములు ఎలాంటివంటే మనుషులు ఎవరు చేయలేని. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన ఆపత్కాలంలో నాకు సహాయం చేశాడని, ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి ఈరోజు నాకు సమస్తము అనుగ్రహించాడని, దేవుడు ఆయన వలనే నేను ఇలా ఉన్నాను అని నువ్వు నీ పిల్లలకు చెప్పేవాడిగా ఉండాలి. ఆ విధంగా నువ్వు చెబుతా ఉన్నప్పుడు వారు అవి వింటా పెరుగుతారు. దేవుని యొక్క ఔన్నత్వాన్ని నీవే నీ పిల్లలకి తెలియజేసేవాడిగా నువ్వు మారాలని దేవుడు కోరుతున్నాడు.